వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను జనని. పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ పాత్ర ఉన్నట్లు తేలింది. మాస్టర్ మైండ్ హాషిమ్ మూసా గతంలో పాక్ ఆర్మీలో పనిచేసినట్లు గుర్తించింది ఎన్ఐఏ. 2023లోనే బార్డర్ క్రాస్ చేసినట్లు నిర్ధారించింది. బైసరన్ కు దాడి ముందు గతేడాది జరిగిన 3 ఉగ్రవాదుల దాడుల్లోనూ ఈ ముఠా హస్తం ఉన్నట్లు అనుమానిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణను స్పీడప్ చేసింది. బైసరన్ వ్యాలీలో 6 ఎన్ఐఏ అధికారులు, 2 FSL మెంబర్లు సీన్ రీక్రియేట్ చేశారు. 45 మంది దుకాణదారుల నుంచి వివరాలు ఆరా తీశారు. వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. టెర్రరిస్టులు పారిపోయే ప్రాంతాన్ని వీడియో తీశారు. టెర్రరిస్టులు దాడికి ముందు మొబైల్ పేడ్ అప్లికేషన్ యూజ్ చేసినట్లు గుర్తించారు. భారత నిఘాకు చిక్కకుండా జాగ్రత్త పడినట్లు నిర్ధారించారు. రెండు రోజులుగా వైరల్ గా మారిన జిప్ లైన్ ఆపరేటర్ ను కూడా ఎన్ఐఏ విచారించింది. బుల్లెట్ల శబ్దం మొదలైన వెంటనే అల్లాహ్ అక్బర్ అంటూ ఎందుకు జపించాల్సి వచ్చిందని ప్రశ్నించింది. అయితే తనకు పేలుళ్ల శబ్దం వినపడడంతో నేచురల్ గా జపించానని తెలిపాడు. ఆ సమయంలో కాల్పులు ఎవరు జరిపారో కూడా తనకు తెలియదని వివరించాడు. ఘటన జరిగిన రోజు బైసరన్ వ్యాలీకి మొత్తం 4 ఉగ్రవాదులు వచ్చారు. అయితే ఒకరు అడవిలో స్టాండ్ బైగా ఉండగా మిగతా 3 కాల్పులకు తెగబడ్డారు. బైసరన్ వ్యాలీ ఎగ్జిట్ గేట్ వద్ద మొదటి రౌండ్ ఫైరింగ్ చేశారు. దాంతో టూరిస్టులు భయంతో ఎంట్రీ గేట్ వైపు ఒక్కసారిగా పరుగులు తీశారు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న 2 ఉగ్రవాదులు అందరినీ ఒకచోట చేర్చారు. ముందుగా మహిళలు, పురుషులు వేర్వేరుగా నిలబడాలని ఆదేశించారు. దానికి పర్యాటకులు ఒప్పుకోలేదు. ఈసారి హిందువులు, ముస్లింలు వేర్వేరుగా ఉండాలని హెచ్చరించగా ఇందుకు టూరిస్టులు అంగీకరించలేదు. దాంతో ఒక్కొక్కరిని పిలిచి కల్మా చదివించారు. అలా నిర్ధారించుకొని నరమేధం సృష్టించారు. భేల్పూరి టీ స్టాల్ దగ్గర ఎక్కువ ప్రాణ నష్టం జరిగినట్లు గుర్తించింది ఎన్ఐఏ. ఉగ్రదాడి తర్వాత పార్క్ ఎడమవైపు గోడ దూకి పరారైనట్లు తేల్చింది. గతేడాది జరిగిన 3 ఉగ్ర దాడుల్లోనూ వీరి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తోంది. గందర్బల్, బారాముల్లా, నాగిన్ పోస్ట్ దాడుల్లోనూ ఇదే ఎంఓ ఉంది. దాంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది. ఈ 4 దాడుల్లోనూ పాక్ ఆర్మీ పాత్ర ఖచ్చితంగా ఉందని చెబుతున్నాయి దర్యాప్తు సంస్థలు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న 4 ఉగ్రవాదుల్లో ఒకడైన షాహిమ్ మూసా పాక్ సైన్యంలో పారా కమాండోగా పనిచేస్తున్నట్లు తేలింది. 2022లో ఉద్యోగంలో నుంచి తొలగించడంతో లష్కరే తోయిబాలో చేరాడు. 2023లో బార్డర్ క్రాస్ చేసి వచ్చిన మూసా కశ్మీర్ యువతను ఉగ్రవాదం వైపు అట్రాక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ గా పనిచేయడానికి కొందరిని నియమించాడు. ఇటీవల 10ల సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకున్న బలగాలు మూసా గురించి ప్రశ్నించాయి. వీరిలో చాలా మంది తమకు మూసా తెలుసునని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో పాక్ ఆర్మీ పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ.